జై శ్రీరామ్. జై వాసవి. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లేంచి మాట్లాడుతున్నాను. మనం వారం తిరుకోళూర్ பெண் பிள்ளை ரகசியம் అట్లానే మహావాక్యంలోంచి ఒక భక్తர்களுடைய కథలుగా చూస్తా ఉండాము. ఆ వరుస క్రమంలో ఇంతవరకు మనం 43 వాక్యాలు చూసి ముడిచుండాము. పోయిన వారం ఆ గూని ఆమెని గురించి మనం చూసిమి. పూస కొడితేనో గూని అయిపోలేనేసి ఆమె గంధం ఇచ్చిన వివరంని చూసిమి. 44వ వాక్యంగా ఈ వారం మనం చూడపోయేది పూవై కొడుతేనో మాలాకారరై పోలే. పూవై కొడుతేనో మాలకారరై పోలే అట్లా అనేసి మాల కట్టి అమ్మే వాళ్ళని గురించి చూడపోతాం. ఈ పెన్ పిళ్ళై వచ్చి రామానుజర్ని చూసి ఒక్కొక్క వాక్యంగా చెప్తా వస్తుంది. రామానుజర్ను ఆనందంగా దానింత వింటా వస్తారు. ఎన్నో సంభవంగள்ல ఎన్నో ఒక భక్తர்கள் కథల రామానుజరే బలరామర్గాను లక్ష్మణర్గాను వాళ్ళ కూడనే ఉండి అనుభవించిందాన్ని ఈ బిడ్డని చెప్పని ఆయన సంతోషంగా విని ఆనందంగా వింటారు. ఆ వరుస క్రమంలో ఇప్పుడు మనం పూవై కొడుతేనో మాలాకారరై పోలేని ఆయన కథని చూడపోతాము. ఈయన వచ్చి కృష్ణుడు ఆ, మధుర లోపల వస్తారు అనేసి పోయిన వారం కూడా చూసిమి మనం. ఆయన చలవ ఆయన దగ్గర చాకల వాళ్ళ దగ్గర పోయి ఆయనకు తగిన మాదిరి డ్రెస్సులు తీసునేసి అక్కడ ఇంచి వచ్చిదా గూనిని చూసి ఆ ఆ వాసనగా ఉండేదానికోసరం గంధం పూసుకునేదానికి అడిగి అదిను తీసుకుంటారు. అక్కడ ఇంచి బయలుదేరి వస్తా ఉండారు. ఈయన వచ్చేదని ముందు సుధామన్ అట్లనే ఆయన్ని గురించి మనం కొంచెం చూస్తామా. ఈ సుధామన్ అట్లనేది ఎవరంటే కంసనుடைய அரண்மனையில పని చేసేవాళ్ళ ఒగురు. వాళ్ళకి పూలంతా ఎత్తున ఇచ్చేటివాళ్ళు. పూలు కట్టి, మాలలు కట్టి, సరాలు కట్టి వకవకగా పూలు వితమైన పూలునింతా ఎత్తున అరణ్మనకి ఇచ్చేటివాళ్ళుగా ఈ మాలాకారర్. పూలు కట్టేవాళ్ళని నుంచి ఆయనకి మాలాకారర్ అనేసి పేరు. ఆయన పేరు వచ్చి సుధామన్. మన ఇదే మహాభారతంలోనే అవల్పురి ఈందేను సుధా కుశేలరై పోలేనేసి అక్కడ ఒక సుధామన్ని చూసిమి. ఇప్పుడు ఈ మాలాకరుடைய పేరును సుధామన్‌ద. ఈయన ఎప్పుడును దండిగా పూల మాలలు కట్టి అమ్మే వ్యాపారం చేసే ఈయన. ఆయనకును ఒక అంగిడి పెట్టి చేస్తా ఉండారు. ఈయనకేమి ఒక వాడిక అట్లానంటే ఎప్పుడు పూలమాలలు కడితేను కృష్ణుడు తలిచి కృష్ణుడిని తలిచే కడతారంట. ఈ మాల కృష్ణుడికి సమర్పణ, ఆ మాల కృష్ణుడికి సమర్పణ అని అన్ని మాలలు కట్టేటప్పుడును దాని మనసెలవులో ఆత్మార్థంగా కృష్ణుడికి సమర్పించేస్తారంట. ఎప్పుడు చూసాను కృష్ణ ధ్యానంలోనేదా ఉంటారు. మనసు వచ్చి కృష్ణ ధ్యానంలో ఉన్ను, చెయ్యి వచ్చి మాల కట్టే పనిని చేస్తారు. అది మరిదా ఎప్పుడు మాల కడతానో ఆ మరిదా చేస్తారంట. అది ఎట్లంటే ఈ గోపికైగళంతా చెప్తారు కదా! కృష్ణుడు ఇట్లా ఉంటారు అనేసి ఆయన మనసులో కృష్ణ ఉరువంని ఆయన్ని పదిచ్చుకునేస్తారు. ఆ పదిచ్చుకున్న కృష్ణుడికి మాలలంతా సమర్పిస్తాను. ఆయన ధ్యానం కృష్ణ ధ్యానం చేస్తాను మాల కడతాను ఆయన వాడికే. అట్లే వ్యాపారము చేస్తా ఉంటారు. ఈ సుధామన్ ఈ మారి ఉంటా ఉండంగా వీళ్ళు మధుర లోపల వస్తారు కదా! మధురాలో వచ్చిన వాళ్ళు వాసన ద్రవ్యం పూసునయింది. కొత్త డ్రెస్సులంతా వేసుకున్నారు. కృష్ణుడు వచ్చి ఎప్పుడు ఒక మాల వేసుకుని ఏదైనా ఉంటరు. దానించి సరే ఈ మాల అంగిటికి పోయి మాల వేసుకొని తీసుకొని పోతాం అట్లా అని తలుచుని వస్తా ఉండారు. ఆయనద ఎప్పుడు కృష్ణుడిని తలుస్తా ఉంటారు కదా! మనం ఏం తెలుసని అది భగవంతుడికి తెలుసును కదా! సరే వీడు నిండా దినాలుగా మనమల్ని ధ్యానం చేస్తాందా పూలు కడతారు. మన సెలవులో అంత పూలని మనకు సమర్పిస్తారు. ఈయన దగ్గర మనం పోయి నేటికి ఆయన్ని చూడాలనేసి తలుచుని ఆయన అంగిటి కాడ పోతారు. ఆయన్ని చూడంగానే సుధామన్‌గా అంత సంతోషం.
కృష్ణ, నువ్వే నన్ను తేడి వచ్చేసివా, నాకు నిండా నిండా సంతోషంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. రారా ఇంటికి రా, లోపల రా, లోపల రా, వచ్చి చూడు, అన్నీ చూడు అట్లా అనేసి లోపల రా, లోపల రా అంత సంతోషంగా పిలిచుని పోయి సాష్టాంగంగా కృష్ణరు, బలరామరు ఇద్దరికీ నమస్కారం చేసుకుంటారు, దండం పెట్టుకుంటారు. ఎంత సంతోషంగా ఉంది! ఈ ఆనందాన్ని నా ఎట్లా చెప్పేది, ఇంతలా అంత సంతోషంగా ఉంది కృష్ణ. అట్లని అట్లా ఒక ఆనందపడతారంట ఆ సుదామన్. దాని వెనక కృష్ణుడు ఏం చేస్తారు, "అన్న ఈ మాల బాగుంది కదా! ఆ మాల బాగుంది కదా!" నాకు మాల ఇయ్యని నోరు తెరిచి అడగకుండా, "ఈ మాల బాగుంది కదా అన్న! ఇది మీకు బాగున్ను మీకు మీరు వేసుకుంటుంటే ఈ మాల మీకు బాగున్ను. మీకు నిండా పొంతనగా ఉన్ను." అట్లా అనేసి ఓరికోరు మాట్లాడే మాదిరి ఆరంభిస్తారు. అప్పుడు "ఈ మాల మీకు బాగుంది కదా!" అట్లా అని చెప్తే టక్కున ఆయన ఏం చేస్తారంటే, ఆ సుధామన్ ఆ మాలని ఎత్తి ఆయన గొంతులో వేసేస్తారు. వాళ్ళు ఓరికోరి ఏం మాట్లాడతారో, ఏది పెడతారో ఆ మాలలంతా ఎత్తి, 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 ఎత్తి కృష్ణుడికిను, బలరాముడికిను గొంతు నిండుగా మాలలు వేస్తారంట. ఆయనకు అంత సంతోషమంట. ఇది అన్నీ చూసిన కృష్ణుడికి మనసు నిండా సంతోషపడుతుంది. వీడికిదా ఎంత భక్తి వీడికి! ఎంత మనసు ఏ వేళ మనమల్నియే ధ్యానం చేస్తాను పూలు కట్టినాడు. వాడికి ఇప్పుడును మనల్ని చూడంగానే వీడికి ఎంత సంతోషం అని వాళ్ళకి ఆనందంగా ఉంది. ఆ మాలలనింతా తీసుకున్న వాళ్ళు కృష్ణుడు అడుగుతారంట, "నీకేమి వరం కావాలని చెప్పు. నే ఇచ్చేదానికి రెడీగా ఉండాను." అట్లా అంటారంట ఆ సుధామన్ని చూసి. ఉడనే ఆ మాలాకారరు చెప్తారంట, "కృష్ణ, నువ్వే మన ఇంటి లోపల వచ్చేసివి. దర్శనం నాకు దొరికేసింది. ఆనందం దీనికింటే నాకు వేరేమి కావాలా? నాకేమి వద్దు కృష్ణ. నిన్ను చూసిందే నాకంత సంతోషంగా ఉంది. నిన్ని చూసినవనగా నాకు వేరే ఏమి కావాలా? నే కట్టిన మాలల్ని గొంతు నిండుగా వేసి సంతోషపడతీవి. దీనికింటే నాకేమి కృష్ణ కావాలా? నాకేది వద్దు. నిన్ను చూసి నిన్న ఈ సంతోషమే నాకు చాలు. నాకు వేరే ఏమొద్దు." అట్లా అనేసి కృష్ణుడి దగ్గర సుధామని చెప్తారు. అప్పుడు కృష్ణుడు చెప్తారు, నీకే ఆశ లేదని." "నాకే ఆశ లేదు. నా ఒకే ఆశ కృష్ణుడిని చూడాలా, కృష్ణుడిని చూడాలని తెలిసి అది నెరవేరిపోయింది. దీని పైగా నాకే ఆశ లేదు కృష్ణ. నాకు నిండా సంతోషంగా ఉంది." అట్లా అని చెప్తారంట. ఇంత అడిగి కూడా వాడు నాకేం వద్దు అని చెప్తారే అట్లని కృష్ణుడికి, బలరాముడికి నిండా సంతోషం. తోడతనే కృష్ణుడు చెప్తారంట, నేను ఇస్తానంటే కూడా నువ్వు వద్దునంటావు. నేనేం చెప్పేది నాకు తెల్ల. నాకు నిండా సంతోషం. నీకు, నీ వంశానికి. నీకు, నీ వంశానికే నేను మోక్షమిస్తాను. అట్లా అనేసి చెప్పేసి, ఇకపర సుఖంగళ్ మొత్తం ఇస్తాను. అట్లా అని చెప్పేసారంట కృష్ణుడు. ఇహపర సుఖం అంటే ఇక్కడ ఉండేంత వరకు మనకు வாழ்க்கைకి వాడేదానికి ఏం సుఖాలు కావాలనో అది. పరసుఖం అంటే మనం పోయినవనగా మనకేం సుఖం కావాలనో అది. ఇగసురం ఇగ ఇగ పర సుఖంగళ్ అన్నినిమే నీకిస్తాను అని చెప్పేసారంట కృష్ణుడు. వాళ్ళకి తిరిగి ఆయనకి సాష్టాంగంగా నమస్కారం చేసి, హ్మ్, అట్లే సంతోషంగా కృష్ణుడిని పాటగా పాడి ఆనందించి ఆయనకు మళ్ళీ నమస్కారం చేసి వాడి తాళముడిలంట దర్శనం చేసింది. ఆయన ఇచ్చిన వరం తెచ్చి వాడికి అంత సంతోషపడతారంట. పొదువుగానే దేవుడికి మాల కట్టి సమర్పించేది అనేది నిండా నిండా పెద్ద విషయం. దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏమి ఉందంటే, ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది, అంత మాలలు సమర్పిస్తాను, అంత పని చేశాను. ఆ ఒక చిన్న ఎదిర్పార్పు గూడా లేకుండా చేస్తాడు ఆ మాలాకార. ఆ మాలాకారరుడి పేరుద సుధామని ముందే చెప్తిని. ఏ ఎదిర్పార్పు లేదు. ఇప్పుడు దండిగా వాళ్ళు ఏం ఏం దేవుడి దగ్గర పోయి ఒకటి ఇస్తే ఏం అడుగుతారంటే, దేవుడా నీకునే ఒకటి ఇస్తాను నాకు అది ఇయ్యి. నేను నీకు ఇది ఇస్తాను నాకు అది ఇయ్యని వ్యాపార రీతిగా మాట్లాడతారు. అది ఇంత నిండా నిండా తప్పు అని చెప్తారు పెద్దవాళ్ళు. ఆచార్యులంతా దేవుడికి మనసుని అప్పగిచ్చాలా, అన్నిమే ఎక్కడి నుంచి వచ్చింది, దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆయన్ని ఆయన సొత్తునిదా మన ఆయనకి ఇస్తాం. ఆయన మనకు
కోటాను కోడి ఇస్తారు. దాంట్లో ஒரு துளி தான் మనం ఆయనకిస్తాం. దీంట్లో నాది నాది అని చెప్పేదానికి ఏముంది? ఒక వ్యాపారం లేకుండా మనకే కోరిక కావాలన్నా ఉండొచ్చు. మన కోరికలు అడగవచ్చు దేవుడిని. అంటే నీకిది ఇస్తాను నాకది ఇయ్యి. నీకిది ఇస్తాను నాకది ఇయ్యి. నీకు రూ. 1000 ఉండిలో వేస్తాను నా కొడుకు పని ఇయ్యి. ఇట్లా అడగకూడదు. ఆత్మార్థంగా దేవుడికి సమర్పించేవి మనస్సు మనకు రావాల. ఇదిదా పెద్దవాళ్ళందరూ చెప్పేది, ఆచార్యులు చెప్పేదింత భక్తి అనేది వ్యాపారంగా పోకూడదు. ఆత్మార్థం రావాల. ఆత్మ సమర్పణం కావాలా అట్లా అనేసి మనకి చెప్తారు. ఆ ఆత్మ సమర్పణం చేసిన వాడిద ఈ సుదామన్. వాడు ఆత్మ సమర్పణం చేసి కృష్ణుడు వచ్చి నీకేం కావాలని అడిగితే కూడా నాకేమి వద్దు. నాకేదీ వద్దు. నిన్ను చూసేసిని. నీ దర్శనం చేసేసిని. నువ్వు మా ఇంటికే వచ్చిండావు. దీని విడ నాకేం కావాలా? అట్లా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు సంతోషపడి ఏమిస్తాడు? అట్లనే మోక్షం, ఇగపర సుఖం అన్నీ ఇచ్చి మోక్షాన్ని ప్రసాదిచ్చేస్తాడు. దాని నుంచి మన అడుగుతా కూడా మన తగుదికి తగిన మారిదా చిన్న చిన్నదిగా అడుగుతామంట. భగవంతుడే ఇచ్చేటప్పుడు వాడు మనసు మాదిరి పెద్దదిగా వాడు అన్నీమే బాగా చేస్తాడంట. మనం కూడా మన ఆత్మల్ని ఇంత సంతోషంగా భగవంతుడికి సమర్పిస్తాం. మనం ఏ పని చేస్తానో మనం చేసే పనులు కూడా ధ్యానం చేస్తా. కృష్ణ ధ్యానం, రామ ధ్యానం, భగవంతుడు ఏ నామంలను మనం పిలియొచ్చును. మన ఇష్టానికి మనకి ఏ ఆశ ఉందో, మనకి ఏ నామం పైగా ఆశ ఉందో ఆ నామం జపించుతాను మన పనులు చేసిమింటే అది అన్ని పనులమే భగవంతుడికి సమర్పణంగా అయిపోతుంది. ఈ మారి పూలు కట్టి సమర్పించిన వల్ద పెరియాழ்వార్, తొండరడి పొழிయాழ்వార్, తొండైమాన్ చక్రవర్తి, దాని వెనక మన్పూని ఇచ్చిన ఆయనద కురువనంబి, తొండైమాన్ చక్రవర్తి వచ్చి బంగారు పూలనియే సమర్పిస్తారు. ఈ మరి రకరకంగా మాల కట్టి సమర్పించి భక్తి చేసిన వాళ్ళు దండిగా వాళ్ళు ఉంటారు. అనంత ఆళ్వారు కూడా తిరుపతిలో ఈ మరి పనులు చేస్తారు. ఈ మాలల గురించి కొంచెం చూసామా? తిరువనంతపురం, తిరువనంతపురంలో ఉండేది వచ్చి కేరళ పక్కల. ఆ పక్కల్లో ఏం పూలు పూచుతుందో దాన్ని పెట్టి ఆయన్ని అలంకారం చేస్తారు. తిరుపతి పెరుమాళ్ చెప్పనే అక్కల కన్కొళ్ళా కాక్షి. విత 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 వితంగా మాలలు, విత వితంగా వైభాలు. దినము ఒక వైభవందా తిరుపతిలో. దినము వేరే వేరే వేరేగా మాలలుదా. మధురాలో ఒక రకం, బృందావనంలో ఒక రకం, ద్వారకీలో ఒక రకం, పూరిలో ఒక రకం. అక్కడ ఉండే మాలలన్నీమే వ్యత్యాసంగా అక్కడ దొరికే పూలని పెట్టి వాళ్ళు అక్కడ ఉండే జనాలు వాళ్ళు కట్టి సమర్పిస్తారు దేవుడికి. పండరీపురంలో ఒక రకం. ఇట్లా ఒక్కొక్క ఊర్లను రకాలుగా పూలు, రకాలైన వాసనలు, దండిగా కలర్‌గా ఉంటుంది. వాళ్ళు దానికి వాళ్ళ మనసుకు తగిన మాదిరి దాన్ని వితంగా కట్టి పూలని దేవుడికి సమర్పిస్తారు. అన్నిమే అழகோ అழகு. ఆ పెరుమాళ్ వేసుకుంటే ఎదిదా అழகு లేదు. అన్నిమే అழகுదా. ఆ! ఇట్లా పూలమాలనంతా సమర్పించారు. ఎంత భక్తர்கள். ఇదింతా వచ్చి మనకు చదివి తెలుసుకున్న భక్తர்களுడే కథ. నేటికి కూడా ఎంతనో భక్తர்கள் పూలు కట్టి సమర్పించేవాళ్ళు. కంటికి తెలియకుండా ఎక్కడెక్కడికనో ఉండారు. ఈ ఏమి దాంట్లో ఒక విషయం అంటే ఆత్మార్థంగా చెయ్యాలంటారు పెరుమాళ్. దాన్ని వ్యాపార రీతిగా చెయ్యకుండా ఆత్మ సమర్పణంతో చెయ్యాలంటారు. ఈ సమాచారానిద ఆ పెన్ పిల్లై రామానుజర్ ధర చెప్తుంది. ఇప్పుడు రామానుజర్ ధర చెప్పేటప్పుడు కృష్ణుడు కూడా ఉనింది ఎవరు? బలరాముడు. వాళ్ళిద్దరు కదా వస్తారు. ఇద్దరు కదా అన్ని మాల తీసుకుంటారు. అన్ని సమాచారాల్ని దగ్గర ఉండి నడిచెంగా చూసిన ఆయనదా బలరామర్. బలరామర్‌నేది ఎవరు? రామానుజర్‌దా బలరామర్‌గా ముందు అవతారంలో ఉండారు. అన్నీ ఆయన అనుభవించిన ఆయన దగ్గరనే ఈ విషయాలనింతా చెప్తుంది ఆ యమ్మ పెన్పిళ్ళె. నే ఈ మాదిరి మాలలు కట్టి సమర్పిస్తున్నా. ఇవైతమానిది పెరుమాళ్ళకి నే ఏమన్నా మాలలు కట్టి సమర్పిస్తున్నా. ఆత్మార్థంగా కొంచెం పూలనా కోసిస్తున్నా. ఎంత పెద్ద నందవనం ఉంది. అక్కడ ఎంత పూలు పూచింది. ఆ పూలని కోసి కొంచెం కట్టినా ఇస్తాము ఇచ్చినా, మాల కట్టి వేసినా ఏమీ చేయలేదే స్వామి.
నేనొచ్చి ఎందుకు ప్రయోజనపడండా ఓ ముసలుడియ పుழுకై స్వామి నేను. నేను ఈ ఊర్లో ఉంటేదా ఏమి? ఏ ఊర్లో ఉంటే ఏమి? ఇక్కడ ఉంటేనే ఏ ప్రయోజనం లేదు. వేరే ఊరికి పోతాను ఏ ప్రయోజనం లేదు. అట్లా అని చెప్పి నిండా వరుతపడుతుంది ఆ యమ్మ. ఆ పెన్ పిళ్ళై ఆమె దగ్గర ఒక పెద్ద విశేషం ఏమింటే, నే దేనికి ప్రయోజనంలే, నే దేనికి ప్రయోజనంలే అని చెప్పి, చెప్పి, చెప్పి అంతా భక్తர்கள்ని చెప్తుంది. ఈ మాలాకారనేది ఒక చిన్న తావుల ఇంతుకూదుగదా వస్తారాయన భాగవతంల. కొంచోదుదా వస్తారు. అంట ఆ నుణుకమైన చిన్న విషయాన్ని గూడా విడికండా ఎంత తెలిసి, ఎంత జ్ఞాపకంలో పెట్టుకుంటే, ఆ సమయంలో ఆయా భక్తர்கள் గురించి అంత బాగా ఆమె చెప్తుంది ఈ రామానుజర్. రామానుజర్‌ను ఈమెயோட పులమైని తలిచి సంతోషపడతారు. ఆనందంగా వింటారు. ఆయనకున్న ఆ పాత గవనాలు మహాభారతంలో ఆయన మధుర లోపల పోయిన ఆ విషయాలంతా గవనానికి వస్తుందాయన. అన్నీ తలిచి సంతోషంగా నవ్వుతాను ఆ పెన్ పిళ్ళైని వాഴ്తుతారు రామానుజర్. ఇక్కడ మనం ఒక సువైగా ఒక నిమిషం ఓ చిన్న కథని చూస్తామా? ఇది ఏమి అట్లానంటే పెరియాళ్వార్ కూతురికి పెళ్లి చేయాలని తలుస్తారు. ఆండాళమ్మకు పెళ్లి చేయాలని తలుస్తారు. ఆండాళమ్మని పిలిచి, "మా నీకు పెండ్లి వయసయిపోయింది. నీకు పెళ్లి చేయాలని నేను ఆశపడతాను. నేను ఏర్పాటు చేస్తున్నా." "ఆ! సరేనయినా" అనేసిందంట ఆండాళమ్మ. తోటడి పెరియాళ్వారు ఏం చేశారంట 106 దివ్యదేశ పెరుమాళ్ళని పిలిచినొచ్చి నిలిపేస్తారంట. అది ఎట్లా గరుడ వాహనంలో వచ్చి అందరూ నిలుస్తారంట. గరుడ వాహనంలో కూర్చుండారంట మొత్తం పెరుమాళ్ళను. 106 పెరుమాళ్ళు అట్లనే ఒళ్ళు సేర వచ్చి నిలుస్తారంట పెరియాళ్వారింటికాడ. ఎంత పెద్ద భాగ్యం! అబ్బా! ఎట్లా ఉండిన ఒక గరుడ సేవ చూడంగానే ఆనందం అట్లే పొల్లుతంది మనసు. 106 పెరుమాళ్ గరుడ సేవను ఒయిటిగా చూస్తే ఎట్లా అట్లే కండ్లు నిండిపోతంది మనకే. తలింగనే అంత సంతోషంగా ఉంది. దాన్ని అనుభవించిన పెరియాళ్వార్‌ని, ఆండాళమ్మని ఎంత అనుభవించినారో అది ఆయన அறிமுகம் చేసేది చూస్తామిప్పుడు. తిరుపతి ఈయనదా తిరుపతి పెరుమాళుమా అట్లా అనేసి చెప్తారంట ఆయన. తోడతనే ఆండాళమ్మ చెప్తాందింట. మొదలు కళ్యాణం చేసుకున్న ఆయన ఆపే ఇంకా అంచను మళ్ళీ ఆయన వల్ల. దీంట్లోనే ఇంకో పెళ్లి వేరే చేసుకుంటున్నా ఆయన్ని. వద్దు నైనా, ఈయన వద్దు నైనా అట్లా అని చెప్పేసిందంట. సరిమా అట అని చెప్పేసి అహోబిల పెరుమాళ్ళని చూపిస్తారంట. అహోబిల పెరుమాళ్ళని చూపించిందో, "నైనా ఎక్కిపోయేవాళ్ళంట నిండా కష్టం నైనా. ఒక్కొక్కసారి ఎక్కేది, దిగేదింట నిండా కష్టం నైనా. వద్దు నైనా నాకు" అట్లా అనేసిందంట. సరిమా బద్రీనారాయణ్‌ని చూంచి, "ఈయన బద్రీలో ఉండారుమా. బదరికాశ్రమంలో ఉండారు. హిమాలయం పైగా ఉండారు. ఈయన ఉండని" అన్న. "వద్దు నైనా, వద్దు నైనా. అబ్బా! తలుచుకుంటే నువ్వొచ్చి నన్ను చూడను మళ్ళా. ఎంత దూరం. వద్దు నైనా" అట్లా అని చెప్పేస్తారంట. సరేనసి తిరువిడందే పెరుమాళ్ళని చూపించి, "ఈయనరామా తిరువిడందే పెరుమాళ్. ఈయన ఉండనియా?" అట్లా అని అడుగుతారంట. అప్పుడు ఆమె చెప్తారంట ఆండాళమ్మ, "నాయనా ఈయన దినం ఒక పెండ్లినేసి 365 పెళ్లి చేసుకునే ఆయన. ఈయన దగ్గర ఇస్తావా? 365 కూడా నా 366లో ఒకటిగా నేను ఉంటున్నానైనా. వద్దు నైనా" అట్లా అనేస్తారంట. సరే ఆయన వద్దుమా అనేసి "ఒప్పిలియప్పన్ ఉండనియమ్మా" అట్లా అని అడుగుతారంట. "ఒప్పిలియప్పనా? అయ్యో! వద్దు నైనా ఉప్పు లేకుండాదా తింట్రు ఈయన. ఈయనకి నైవేద్యం పెట్టేది అన్నీ ఉప్పు లేకుండా ఇంక నన్ని పెళ్లి చేసేసి ఉంటే చక్కెరని విడిచేస్తురే. ఉప్పు ఉండదు, చక్కెర ఉండదు. మనకి ఏందా తినేది వద్దు నైనా" అట్లా చెప్పేస్తుందంట. "సరిమా నాச்சியார் కోయిల్ పెరుమాళ్ళని చూస్తావా?" అట్లా అని అడుగుతారంట. నాச்சியார் కోయిల్ పెరుమాళా? వద్దు నాన్న. ఆయనొచ్చి ఇప్పుడే తాయార్ కంట్రోల్‌లో దా ఉండారు. ఇంకా నన్ని కట్టున్నారంటే నేను ఆయమ్మ కంట్రోల్‌లో దా ఉండాలి నైనా. వద్దు నైనా అట్లా అని చెప్పేసిందంట. సరిమా కళ్ళழகర్‌ని కట్టుకుంటావా? అట్లా అని అడుగుతారంట. అయ్యో! వద్దు, వద్దు, వద్దు నైనా. కళ్ళழகర్‌ని కట్టుకుంటే నూరండ వెన్నను, నూరండ అకార వడిసెలను చేసియ్యాలా? అదింత మన వల్ల మాలినా నైనా. వద్దు నైనా అట్లా అని చెప్పేసిందంట.
"సరిమా తిరువనంతపుర పెరుమాళ్ళని కట్టుంటావా?" అని అడుగుతారంట ఆయన. తిరువనంతపురమా? యబ్బా! ఆయన నిండా పెద్ద మగరాజునైనా, ఆయనకంతా సీర్ చేసి మన వల్ల మాల్నా? వద్దు నాన్న అట్లా అనేస్తారంట. ఇట్లా ఒక్కొక్క పెరుమాళ్‌గా ఆయన అరిముగం చేసి ఈయన ఉండనియా, ఈయన ఉండనియా, ఈయన ఉండనియా అని అడుగుతారంట. అంటే ఆయమ్మ ఈయన వద్దు నాకు అది కారణం, ఈయన వద్దు ఇది కారణం అనేసి చెప్తా వస్తుందంట. సరిగమా అందరిని వద్దున్నేసివి. మన ఊర్లోనే ఉండే శ్రీవిల్లిపుత్తూరు లోపలనే ఉండే వడభద్ర సాయిని కట్టుకుంటావా అటన. నైనా వద్దు నైనా మన అత్తగారింటికి లేకుండా ఇక్కడనే ఉండే మారి ఉంది నైనా ఉళ్ళూరులోనే వద్దు నైనా అట్లా అని చెప్పేస్తుందంట. ఆయనకి ఏమో మరైపోతుందంట. అమ్మా శ్రీరంగం పెరుమాళ్ళు ఉండని అమ్మా అట్లా అని అడుగుతారంట. సరేనైనా సరేనైనా నేను కట్టుకుంటానేనా అట్లా అని నిండా నిండా సంతోషంగా చెప్తుందంట ఆండాళమ్మ. ఉడనే సరిని శ్రీరంగం పెరుమాళ్ళని ఆయన ముడివిచ్చేస్తారంట మగబిడ్డగా. ఇది ఒక ఉపన్యాసంలో కొంచెం దినాల ముందు వింటిని. నాకు వినంగానే నిండా సంతోషంగా నవ్వుతా ఉండే మారి ఉండింది. సరే ఈ సంతోషమైన విషయం ఈ వారం చెప్పిందిను కొంచెం గదా ఉండింది విషయం. సరే ఈ విషయాన్ని చేర్చి చెప్పి మిమ్మల్ని కొంతసేపు సంతోషంలా మూழ்గడిచ్చుతామా అట్లా అనే ఆశలో ఈ కుట్టి కథని చెప్తిని. ఇది ఒక గురు చెప్పి నే వినింది. అదిదా మీకందరికీ చెప్పుకుంటిని. అందరికీ నిండా నిండా నండ్రి. ఏమన్నా తప్పుగా చెప్పింటింటే నన్ను క్షమించండి. అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీరామ్.